హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నకరికండి ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇంకనూ నేను ఇంగ్లాండ్లోనే ఉన్నాను. నేను ఇంగ్లాండ్లో స్టక్ అయిపోయాను. సో ఏదేమైనా కానీ దేవుని యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి, ఉన్నతమైనవి అని నేను చాలా బలంగా నమ్ముతాను. సో ఏదేమైనా కానీ నిన్నగాక మొన్న ఇజ్రాయెల్ పైన జరిగినటువంటి దాడులు అనేవి చాలా భయంకరమైనవి. అయితే దాని తర్వాత నాకు రెస్పాండ్ కావడానికి పెద్దగా టైం దొరకలేదన్నమాట. ఇక్కడగా నైట్ ఆ దాడులు జరిగినాయి. సో నిన్న మొత్తం బిజీగా ఉండే వీడియో చేయలేకపోయాను. ఈరోజు టైం దొరికింది, రెస్పాండ్ అవుతున్నాను. సో ఇరాన్ నుంచి ఒక 200 రాకెట్స్ను ఇజ్రాయెల్కి పంపించారు. 200 బాలిస్టిక్ మిసైల్ తోటి, చాలా పెద్ద పెద్ద మిసైల్స్ పంపించారు. సో ముస్లిం ప్రపంచం అంతా చాలా సెలబ్రేషన్స్, పండుగలు చేసుకున్నాయి. ముస్లిం ప్రపంచం అంటే ఒక షియాస్ మాత్రమే, సున్నీలు పెద్దగా పట్టించుకోవట్లేదు. సున్నీలు అస్సలు పట్టించుకోవట్లేదు. నస్రల్లా చనిపోయినందుకు చాలా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు. నేను ఇక్కడ ఇంగ్లాండ్లో కూడా కొంతమందిని కలిశాను. సో వాళ్ళు బేసికల్గా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ముస్లిమ్స్, సున్నీలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ షియాలు మాత్రమే పెద్ద గోలే చేస్తున్నారు. ఏదేదో ఒక ఫేక్ వీడియోలు పెట్టి ఇజ్రాయెల్ అయిపోయింది, కాలిపోయింది, పేలిపోయింది అని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇజ్రాయెల్కి ఏమి కాలేదు. ఒక 3 రాకెట్లు ఏమో గ్రౌండ్లో పడ్డాయి, అది కూడా ఎవరు లేని దగ్గర పడ్డది. సో బేసికల్గా ఇజ్రాయెల్లో ఏ ఒక్క సివిలియన్కు కూడా ఎన్ని రాకెట్లు వేసినా కానీ, ఎంత ప్రెస్టీజియస్గా ఎన్ని రాకెట్లు వేసినా కానీ, ఇజ్రాయెల్ మిలిటరీ బేస్లోను మేము టార్గెట్ చేస్తున్నాము, మొసాదును టార్గెట్ చేస్తున్నాము, మొసాద్ బేస్ పక్కన మా యొక్క టార్గెట్స్ రీచ్ అయినాయి అని ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అసలు అలాంటి పరిస్థితులు అనేవి లేవు. కాకపోతే చాలా డెఫినెట్గా ఇజ్రాయెల్ అంతటా కూడా ఈ రాకెట్స్ వచ్చినాయి. అదేవిధంగా జోర్డాన్లో కూడా వచ్చినాయి, కొన్ని మధ్యలో పడిపోయినాయి. చాలా పెద్ద దాడి అని చెప్పాలా. సో ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ యొక్క దాడిని ఇజ్రాయెల్ ఎలాగ ఖండిస్తుంది, ఇజ్రాయెల్ ఎలాగ చేయబోతున్నది, ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా ఖండించింది. నెతన్యాహు మా పైన దాడి చేసిన వారిని మేము ఖచ్చితంగా అటాక్ చేస్తాము, మేము తిరిగి దాడి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాడు. అది ఇజ్రాయెల్ యొక్క విధానము. ఆ విధానాలతోనే వాళ్ళు ముందుకు వెళ్తారు. అయితే ఎందుకు ఇంకా లేటు, ఇజ్రాయెల్ ఎందుకు ఈ పార్టీకి దాడి చేయలేదంటే, బేసికల్గా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇజ్రాయెల్ లెబనాన్లో గ్రౌండ్ ఇన్వేషన్కి వెళ్తుంది, ఆ లోపలికి వెళ్ళిపోతుంది, లెబనాన్ లోపలికి వెళ్ళిపోతుంది. లెబనాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులను ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏర్వేస్తున్నారు. ఒక గ్రూప్ ఏంటంటే చాలా స్పెషలైజ్డ్ గ్రూప్ లోపలికి వెళ్ళిపోయినది, లెబనాన్ లోపలికి వెళ్ళిపోయినది. అక్కడ దాదాపు మన ఐడిఎఫ్ సోల్జర్స్ కూడా 8 మంది దాకా చనిపోయినారు. దానితో పాటు దాదాపు అక్కడ ఒక 200 మంది తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్ హతమార్చింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ పట్ల ఎందుకు రియాక్ట్ కావట్లేదు అంటే, ఇజ్రాయెల్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. కాకపోతే అమెరికా ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అయిపోయినది అనమాట. అమెరికా ఇరాన్ని దాడి చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. బైడెన్ ప్రభుత్వము ఇరాన్ యొక్క ఆయిల్ సైట్స్ మీద దాడి చేయనిస్తలేదు. బైడెన్ ప్రభుత్వము ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఇజ్రాయెల్ని దాడి చేయనిస్తలేదు. అంటే ఇది అమెరికా డెమోక్రాట్స్ స్ట్రాటజీ అండి. డెమోక్రాట్స్ అంటే ఐ డోంట్ లైక్ డెమోక్రాట్స్ పర్సనల్లీ. నేను వాళ్ళని పెద్దగా ఎప్పుడు సపోర్ట్ చేసింది లేదు. కానీ డెమోక్రాట్స్కి నాకు వాళ్ళ విధానాలు నచ్చవు. అంతో అంటే ఇప్పుడు ట్రంప్ వస్తే సిచ్యువేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదేమైనా కానీ ఈరోజు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఇజ్రాయెల్ దేశము నష్టపోతున్నది. అంటే ఎంత ప్రపంచము ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నదో నాకు దాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఆ సెంట్రల్ లండన్కి వెళ్ళాను నేను. అయితే ఒక ఆమె రోడ్డు మీద నిలబడి అక్టోబర్ 7th మాస్కర్ జరిగి 1 సంవత్సరం అవుతుందని రోడ్డు మీద అరుస్తుంది. నేను పోయి అడిగాను, నేను ఇన్స్టాలో పెట్టాను, చూడండి ఏమైందమ్మా అసలు అక్టోబర్ 7th చెప్పు కొంచెం అంటే, నేను చెప్పనంటది. అంటే వాళ్ళకు ఎంత డమ్స్ అంటే వాళ్ళకి ఏమి తెలియదు. ఎందుకు ఆ ప్లకార్డ్స్ పట్టుకుంటున్నారు, ఎందుకు మైకులలో అరుస్తున్నారు. నేను చాలా మందిని చూస్తున్నాను ఇక్కడ ఇంగ్లాండ్లో ఈ ప్రొటెస్టులు చేసే వాళ్ళు. కానీ వీళ్ళకి ఏ అవగాహన కూడా లేదు. మీరు వీడియోలో చూసినా కానీ, పర్సనల్గా వాళ్ళతో మాట్లాడినా కానీ ఏ అవగాహన అనేది లేదు.
అయితే ఇక్కడ ప్రపంచమంతా ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నది. ఈరోజు ఇజ్రాయెల్ దేశం పైకి 200 రాకెట్లు, గడిచిన సంవత్సరం నుంచి 9,000 నుంచి 10,000 రాకెట్లు ఒక చిన్న భూభాగంలోనికి ఎన్ని రాకెట్లను పంపిస్తుంటే ఆ దేశము తాము సర్వైవ్ కావడానికి, డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వేరే వాళ్ళు డిఫెండ్ చేసుకోవద్దంటారు. దాడి చేసిన వాళ్ళపైన తిరిగి దాడి చేయొద్దంటారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో కానీ, నేను పదే చెప్తాను, ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ, ఇప్పుడు ఇంగ్లాండ్లో లండన్ టవర్ దగ్గర ఒక టెర్రరిస్ట్ వచ్చి కొంతమందిని చంపేస్తే సెంట్రల్ లండన్లో ఎమ్మటి వచ్చి చంపేసినారు. ఒక తెలవీవులో టెర్రరిస్టులు వచ్చి 8 మందిని అన్యాయంగా చంపేసినారు. ఆడవాళ్ళని చంపేసినారు, పసిపిల్లల తల్లిదండ్రులను చంపేసినప్పుడు ఇజ్రాయెల్ తిరిగి వాడిని చంపితే ఇజ్రాయెల్ పాపం చేస్తున్నట్టు, ఇజ్రాయెల్ చేరాంది చేస్తున్నట్టు ప్రపంచ దేశాలు మాట్లాడతాయి, UN మాట్లాడతాయి. ఈ దేశాలకు సపోర్ట్ చేసి తీవ్రవాదానికి సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతుంటారు. అంటే న్యాయానికి స్థానం లేకుండా పోతుందండి. ఈరోజు నిజంగా నేను వేరే దేశంలో నుండి లేకపోతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పరిస్థితులను వీటన్నిటిని గమనిస్తుంటే ఏంటి ప్రపంచము ఎంత అన్యాయంగా ఎందుకుంటున్నది, ఎంత అన్యాయంగా ఎందుకు తయారవుతున్నది అనిపిస్తుంటుంది. నా వీడియోలో కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడడానికి కూడా రీజన్ ఇదే. అంటే న్యాయానికి రోజులు లేవా అని. సో ఏదేమైనా మనం ఉన్నటువంటి డేస్ అట్లాంటివి. డెఫినెట్గా ఇరాన్ పైన దాడి చేసి తీరుతుంది. కానీ దానికి టైం ఒక వారము ఇటు అటు ఉంటుండొచ్చు, కానీ డెఫినెట్గా ఇరాన్ పైన దాడి చేస్తుంది. అయితే ఈరోజు ఇరాన్ థ్రెటన్ చేస్తున్నది ఏంటంటే, ఒకవేళ మా ఆయిల్ సైట్స్ పైన మీరు దాడి చేస్తే మేము సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయిల్ సైట్స్ మీద మేము దాడి చేస్తాము, ఖతార్లో ఉన్నటువంటి సైట్స్ పైన, బహ్రెయిన్లో ఉన్నటువంటి అరబ్ దేశాలలో ఉన్నటువంటి ఆయిల్ సైట్స్ పైన కూడా మేము దాడి చేస్తాము, ప్రపంచంలో ఎవరికి ఆయిల్ లేకుండా చేస్తామని అంటున్నారు. అంటే బ్లాక్మెయిల్. సో ఎవరిని భయపెట్టిస్తున్నారు అంటే వాళ్ళు మీ ముస్లిం సోదరులే కదా, వాళ్ళ కడుపు కొడతా అంటే ఎట్లాగా? అంటే వీళ్ళ తీవ్రవాదానికి వాడు చనిపోయింది కాక అనేక మందిని చంపుతారనమాట. వాడు నష్టపోయి వాడు మునిగిపోతుంది కాక వాడితో పాటు అందరిని ముంచేస్తారు. ఇప్పుడు నస్రల్లాను ముంచేసినారు, ఇస్మాయిల్ హనియాను ముంచేసినారు, హమాస్ను ముంచేసినారు, ఇరాన్ ప్రజలను ముంచేసినారు. గడిచిన 20-30 సంవత్సరాల నుంచి ఇరాన్లో వచ్చినటువంటి ధనానంతా తీసుకెళ్లి తీవ్రవాదులకు కోకు తాగాలన్నా, ఆహారం తినాలన్నా, ప్రతిది బ్రెడ్ తినాలన్నా కానీ ఇరాన్ డబ్బులే. 2 లక్షల మందిని కూర్చోబెట్టి తీవ్రవాదులకు నెలకు జీతాలు ఇచ్చుకుంటూ ఈ తీవ్రవాదులను తయారు చేసినారు. ఇన్ని డబ్బులు. ఇమాజిన్, ఈ డబ్బులన్నీ ఇరాన్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తే ఈరోజు ఇరాన్ ఏ స్థాయిలో ఉండేది. వీటికి ఉపయోగించరు. ఈరోజు హమాస్ పరిస్థితి అంతే. పాలస్తీనాలో కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టన్నల్స్ దోవినారు. ఎందుకు? వీళ్ళ ప్రయాస అంతా ఏంటి? ఏం లేదు, యూదులను లేకుండా చేయాలి, ఇజ్రాయెల్ని లేకుండా చేయాలి. ఆమోసు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. దేవుడు ఇజ్రాయెల్ను తను నాటినానని చెప్తాడు, దాన్ని ఎవరు పెరికివేయలేరు అని చెప్తాడు దేవుడు. దాన్ని ఎవరు ముట్టివేయలేరండి, దాన్ని తీసివేయలేరు ఇజ్రాయెల్ని. ఈరోజు జనాలు అనుకుంటున్నారు, ఏదో ఒకటి అనుకుంటున్నారు, ఇజ్రాయెల్ ఈజీగా వచ్చేసి మేము తీసివేస్తాము, దీన్ని తుంచి వేస్తాము, విరగొట్టి వేస్తాము. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఏదేమైనా కానీ ఇజ్రాయెల్ తమను తాము డిఫెండ్ చేసుకోవడం మాత్రమే కాదు, అనేక దేశాలకు కూడా డిఫెండ్ చేస్తున్నది. తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచ దేశాలకు దీవెనకరంగా ఉంటున్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.